ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కేపై ముంబై చేసిన పర్ఫార్మెన్స్కి ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫిక్స్ చేసిన 208 రన్స్ టార్గెట్ను ముంబై చేరుకోలేకపోయింది. ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమెడలా కూలిపోయింది. కేవలం 104 పరుగులకే పరిమితమైన ముంబై 103 పరుగుల భారీ తేడాతో తన ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆడలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే ముంబై కథ ముగిసిపోయింది. ఓపెనర్ డానిష్ మలేవర్, నమన్దీర్ ఇద్దరూ డకౌట్ అయి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ఫామ్లో ఉన్న క్వింటన్ డికాక్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో ముంబై 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కొద్దిసేపు పోరాడి 73 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ అది ఏమాత్రం సరిపోలేదు. వీళ్ళిద్దరూ అఖిల్ హుసేన్ స్పిన్కు చిక్కారు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఫినిషర్ రూదర్ఫర్డ్ ఇద్దరు కూడా డకౌట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 4 బ్యాటర్లు సున్నాకే వెనుదిరగడం వారి బ్యాటింగ్ ఫెయిల్యూర్కు నిదర్శనం అని చెప్పాలి. ఆచీ చికెన్ మసాలా.